హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. కేజీఎఫ్తో యష్ గారికి ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. భాషతో సంబంధం లేదు, అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో యష్ గారు తీస్తున్న ఒక సినిమాకి సంబంధించి రీషూట్ చేస్తున్నారు. దానివల్ల కోట్లలో వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే నష్టం వాటిల్లింది అంటూ ఒక వార్త. ఏం జరిగింది? బేసికల్గా ఏంటంటే కేజీఎఫ్తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు మన యష్. ఓకే, 2022లో కేజీఎఫ్ 2 తర్వాత ఆయన అనౌన్స్ చేసిన సినిమా టాక్సిక్ పాన్ ఇండియా ఫిలింగా. కానీ అది ఎట్టకేలకి లాగుతూ 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 ఆ నిర్మాణ సంస్థ కానీ దాంట్లో ఒక లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అని చెప్పి ఆమె చాలా మంచి సినిమాలు తీసింది. కానీ యష్ లాంటి పెద్ద హీరోతో సినిమా తినడం పాన్ ఇండియా స్టార్ తినడం ఇది ఫస్ట్. కానీ యష్ ఈమె మీద బాధ్యతతో నటించి ఒక 3-4 స్కెడ్యూల్స్ అయిపోయేంత వరకు వర్క్ చేశాడంటే ఎట్టకేలకి 2023-24లో. సో స్టార్ట్ అయ్యి 3 స్కెడ్యూల్స్ అయ్యాక రషెస్ చూసినప్పుడు ఒక సినిమా అసలు నువ్వేం పెట్టి తీసావు, సినిమా ఎలా తీసావు, నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఎలా తీస్తావా, రీషూట్ చేయండి మొత్తము అని చెప్పి అన్నారని మన కన్నడ టౌన్లో వార్తలు. దానివల్ల ఆ పెద్ద నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో 35 కోట్ల నష్టపోయిందంట. దానికి రీషూట్ చేస్తున్నారు. కానీ నిజంగానే హీరో అలా చెప్తే రీషూట్ చేస్తారా? ఇంకా తప్పదు కదా, ఎందుకంటే జనాలు అతని మీదకి ఒక పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం సరిగ్గా రాకపోతే నష్టం ఎవరికి? నీ టైం అంతా వెచ్చించావు కదా అక్కడ. ఇప్పుడు సాధారణంగా రషెస్ ఉంటాయిగా మరి. ఇక్కడ అదే నా పాయింట్ ఏంటంటే, నీకు ఒకవేళ ఆ సీన్ కరెక్ట్ గా రాలేదనుకున్నప్పుడు మానిటర్లో చూసి అక్కడే చెప్పచ్చు కదా అనేది. మీకు అర్థమైందా అండి? రష్ ఈజ్ నాట్ వాట్ ఈస్ ద మానిటర్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ తీసుకొచ్చి మనం సేవ్ చేసి పెట్టుకుంటాం, దాన్ని ఎడిటింగ్ చేసుకొని దానికి ఏవో డిఐఓ విఎఫ్ఎక్స్లో ఏవో చేసుకొని జత చేసుకుంటాం, ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అది. కానీ ఇక్కడ ఈయన పెద్ద హీరో ఆ లేడీ డైరెక్టర్ని నమ్మి వచ్చి తీస్తున్నప్పుడు ఆ టైంలోనే చెప్పు ఉండాల్సింది. రషెస్ దాకా ఎందుకు వెయిట్ చేశారు అంటే, ఆయన ఇచ్చిన ఆన్సర్ నాకు అమ్మాయిందో నమ్మకం ఉంది అందుకని మేము సరిగ్గా చూడలేదు అలా ఎలా కుదురుతుంది అని అంటున్నారు. కానీ యష్ అలా మాట్లాడతాడా? ఎందుకంటే ఆయన ఏ స్టేజ్ నుంచి ఎదిగాడు, ఏ స్టేజ్కి పాన్ ఇండియాకి వచ్చాడు, డైరెక్టర్ స్టార్ అంటారు. ప్రశాంత్ నీల్ గారు కూడా చాలాసార్లు పొగిడారు యష్ని. డౌన్ టు ఎర్త్ ఉంటారు. హీ నెవర్ కమ్అట్ ఆఫ్ హిస్ జోన్ అండ్ టాక్. ఆయన జోన్లోంచి ఆయన రాడు అని. అలాంటిది ఒక లేడీ డైరెక్టర్ మీద ఇంత విమర్శలు కురిపించడము, ప్లస్ నువ్వు చేయలేదు సరిగ్గా, నీ మీద నమ్మకం పెడితే అని రూడ్ లాంగ్వేజ్ ఆర్ యూస్ చేయడం అనేది ఆయన చేసి ఉండడు అని నా ఉద్దేశం. కానీ ఎట్టకేలకు ఒక సినిమా మన నిర్మాణం ఇస్తున్నప్పుడు ప్రొడ్యూసర్కి రూపాయి లెక్కే. ఇక్కడ మాట్లాడుతుంది అంటే ఆ ప్రొడ్యూసర్ చాలా పెద్ద నిర్మాణ సంస్థ, వాళ్ళకి 35 కోట్ల పెద్ద లెక్క కాదు అని. 35 కోట్ల పెద్ద లెక్క కాడిపోవడం మీద 35 కోట్ల 30 సినిమాలు తీయచ్చు మన తెలుగులో అయితే. ₹1 లెక్క నిజంగానే చెప్తే చిన్న వాళ్ళని పెట్టుకొని. కానీ ఒక నిర్మాణ సంస్థ ఒక సినిమాని అనౌన్స్ చేసి దాని మీద డబ్బు వెచ్చిస్తున్నప్పుడు డైరెక్టర్కి కానీ టెక్నీషియన్కి కానీ హీరోకి కానీ ఎవరికైనా భయం ఉంటుంది. ఎందుకంటే ₹1 కూడా వేస్ట్ అయినా వాళ్ళకు కూడా పేరు వస్తుంది. ఇప్పుడు అన్ని మానిటర్స్ వచ్చేసాయి, అవునా కదా? సో మానిటర్స్ వచ్చినప్పుడు సీన్ అవ్వనగానే మనం చూస్తున్నారు మానిటర్స్ లో, బాగోలేదనుకోండి అప్పుడే రీటేక్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ దాకా వచ్చిన తర్వాత అంటే మేబీ ఆ సెట్ ఒకవేళ సెట్ లో అనుకోండి ఆ సీన్స్ మళ్ళీ ఆ సెట్ ఉందో లేదో తెలీదు కదా, అవన్నీ కష్టం కదా. సో అదే సెట్ అవన్నీ కూడా వేస్ట్. అది ప్రతిసారి మనం రీషూట్ చేయాలంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ అగైన్. సెట్ ఆ టైం వరకే తీసేస్తారు, ఎందుకంటే ఆ సెట్ని ఎవరు వాడుకోరు కదా, ఆ సినిమా వరకే కదా సెట్ అనేది. అదే నేను చెప్పేది, ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఒక భయం అనేది ఉంటుంది, ప్రొడ్యూసర్ మనీ వేస్ట్ చేయకూడదు అని చెప్పి. అలాంటిది నువ్వు మళ్ళీ రీషూట్ అయితే జరుగుతుండొచ్చు, బికాస్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్. ఇప్పుడు పుష్ప 2 కూడా రీషూట్ జరిగింది కదా, కొన్ని సీన్స్ బాగాలేదు అని చెప్పి. గేమ్ చేంజర్కి రీషూట్ జరిగింది. అంతకుముందు మన మహేష్ బాబు నటించిన స్పై అనే దానికి రీషూట్ జరిగింది. రాజమౌళి గారిది అనుష్క గారు కొంచెం వెయిట్ పెరిగారని చెప్పి దాని సీన్స్ అన్నీ కూడా మళ్ళీ రీషూట్ చేసుకున్నారు. ఇలాంటివి ఉంటాయి, టెక్నికాలిటీస్ పరంగా మనకు కొన్ని ఉంటాయి. కానీ ద థింగ్ ఈజ్ లైక్ ఒక హీరో వచ్చి డైరెక్టర్ నువ్వేం తీసావు, నువ్వు ఇలా తీస్తావు అని అనుకోలేదు అని అనడం అనేది ఇట్స్ లైక్ ఏ రూమర్. కానీ మేబీ ఇంకేదైనా బాగా చేసి ఉండొచ్చేమో, రీషూట్ ఏమైనా చేయగలరా ప్రొడ్యూసర్ గారు, మీకు ఓకేనా, కొంచెం బాగా కానీ ఇంకొకటి కూడా అనుకోవచ్చుగా, ఏదైనా యాడ్ చేయాలి సీన్ చూసినప్పుడు వీళ్ళందరికీ నచ్చలేదు అనుకో, మళ్ళీ ఒకసారి రీషూట్ చేద్దాం. అదే చెప్తున్నాను, ఎవరీవన్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్, టీమ్ వర్క్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి రీషూట్ చేయడంలో తప్పేం లేదు. డైరెక్టర్ ఇంకొకసారి చేద్దాం అని ఉండొచ్చు మేబీ. అంటే ప్రొడ్యూసర్ కానీ సార్ మేము అనుకున్న విధంగా రాలేదండి, ఇంకొంచెం యాడ్ చేయాలి సీన్స్, కానీ ఈ సీన్లో ఖచ్చితంగా అదే సెట్ కావాలి, ఆయన అదే కాస్ట్యూమ్లో కావాలి, అదే కావాలి. ఇప్పుడు ఒకవేళ ఆ లైటింగ్ ఫోకస్ మళ్ళీ ఈయన అనుకున్నట్టుగా రాలేదేమో,
మైట్ బి ఆ టైంలో బాగానే ఉండుండొచ్చు, కానీ సినిమాని మొత్తం అతుకులు పొంతని ఒకసారిగా జత చేసినప్పుడు, స్కెడ్యూల్స్ అన్నింటినీ జత చేసినప్పుడు, ఇంకొక లాస్ట్ షెడ్యూల్ ఉంది యాక్చువల్గా, ఈ 3 షెడ్యూల్స్ ఒకసారి జత చేసుకుంటేనే కదా లాస్ట్ షెడ్యూల్ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అది నచ్చలేదేమో అందరికి, టీం వర్క్కి, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, హీరో, ప్రొడ్యూసర్కి కూడా అమ్మ నేను రీషూట్ చేస్తానులే, ప్రాబ్లం లేదు, పర్లేదు, మన సినిమా మనకి హిట్ అవ్వాలి, బికాస్ ఇట్స్ పాన్ ఇండియా సినిమా అని ప్రొడ్యూసర్ కూడా ముందుకు వచ్చి ఉండొచ్చుగా. దాన్ని హీరోకి జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్, ఆయన ఏ వివాదాల్లో ఉండడు, ఆయన అసలు ఇంట్లోంచే బయటికి రాడండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో తప్ప ఏ ఫంక్షన్స్కి రాడు, ఏదైనా వచ్చినా కూడా ఈజ్ ఎ ప్రపంచనం, ఆయన వస్తాడంటే ఒక ప్రపంచనమే. సో అలాంటిది ఆయన మీద ఇట్లాంటి రూమర్స్ అనేవి దుమారం రేపడం అనేది బాగాలేదు. దట్టు ఈజ్ ఎ డైరెక్టర్ ఆర్టిస్ట్, ఒక లేడీ డైరెక్టర్తో అంత దుర్భాషలు ఆడుతాడా, అంత రూడ్గా చెప్తాడా? లేదు కదా. ఎందుకు వస్తాయి ఇలాంటి రూమర్స్? ఏవో పుట్టిస్తాం ఊరికే, మనం ఏదో ఆయన అట్లా జరిగిందని ఒక వార్త బయట వచ్చింది, రీషూట్ జరుగుతుందని రాసేస్తాం, ఇంకా మనకు ఉంది కదా అని రాసేయడమే. కానీ అలాంటివి జరగవు అనేది నేను అనుకునేది అనమాట. బట్ కేజీఎఫ్ తర్వాత యష్ ఒక ఆల్మోస్ట్ ఆల్ 3 years బ్యాక్ డ్రాప్ తర్వాత, ఇది 2026లో రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా. ఆల్మోస్ట్ ఆల్ 4 years గ్యాప్ తర్వాత ఆయన రావడము, టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీ తోటి, అండ్ డైరెక్టర్ లేడీ డైరెక్టరు, ప్లస్ మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి జగపతి బాబు గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, రాధికా శరత్ కుమార్ గారు, ఐ మీన్ ఆ హస్బెండ్ శరత్ కుమార్ గారు ఉన్నారు. అండ్ సినిమాలో మళ్ళీ మనకు తెలుగు నుంచి ఒక వైవిధ్యపరమైన నటి నటిస్తోందని వింటున్నాము. అండ్ ఎప్పుడైనా సరే కన్నడ తెలుగు ఎప్పుడు కలిసి ఉంటారు అన్నదమ్ముల్లాగా అని అంటారు, బట్ అక్కడ డబ్బింగ్ సినిమాలకి మాత్రం ఛాన్స్ లేదని ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం కాబట్టి కదా. ఎందువల్ల అంటారు? అది వాళ్ళకి పేరు తెచ్చిపెట్టదు. వాళ్ళ సినిమాలు వాళ్ళ చాలా చిన్న ఇండస్ట్రీ అండి కన్నడ అనేది, ఇట్స్ వెరీ స్మాల్ ఇండస్ట్రీ. సో దే వాంట్ దేర్ స్ట్రైట్ ఫిల్మ్స్ టు బి రిలీజ్డ్. వాళ్ళలో ఆర్టిస్టులు రావాలి, వాళ్ళకు కూడా సౌత్ ఇండియాలో ఒక సుస్థిర స్థానం నిర్మించుకోవాలని కదా పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. కేజీఎఫ్ కానీ అండ్ కాంతారా ఇలాంటివన్నీ కూడా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికే కదా. డబ్బింగ్ సినిమాలు వచ్చి ఆడితే డబ్బింగ్ సినిమాలకే పోతారు, ఎందుకంటే సగం మంది తెలుగు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అవును, అర్థమవుతుందా? సో వాళ్ళకుండే ప్రపంచంలో వాళ్ళు తీసుకోవాలనుకుంటారు తప్ప వేరే దానికి లేదు, అక్కడ బ్యాన్ చేస్తారు అంతే, తప్పించి ఏం లేదు. కానీ యష్ లాంటివి చేస్తాడనుకోవడం మాత్రం చాలా రూమర్ అండి, ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.